హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారు 2026 ఏప్రిల్ నెల తర్వాత కోటీశ్వరులు అయ్యే ముందు ఖచ్చితంగా ఈ 6 లక్షణాలు కనిపిస్తాయి. ఏప్రిల్ నెల తర్వాత మీకు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారు మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ జీవితంలో ఓ మహా మలుపు నిశ్శబ్దంగా తలుపు తడుతుంది. ఏప్రిల్ నెల తర్వాత మీ జీవితం ఇక పాతదిలా ఉండదు. ఎంతకాలం కష్టపడ్డారో, ఎంత మౌనంగా బాధపడ్డారో అన్నీ ఇప్పుడు గుర్తించబడే కాలం ఇది. కోటీశ్వరులు అయ్యే ముందు భగవంతుడు కొందరికి ఇచ్చే ఈ 6 ప్రత్యేక సంకేతాలు మీ జీవితంలో ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇది భయం కోసం కాదు, ఇది అబద్ధం కాదు, ఇది ఊహ కూడా కాదు. ఇది ఎంతోమంది జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన లోతైన సత్యం. ఇది దైవ అనుగ్రహ సూచన. ఈ వీడియోని దయచేసి ఒంటరిగా చూడండి. ఇలాంటి గొప్ప విషయాలు ఒంటరిగా వినాలి, మహాశాంతిగా వినాలి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. మరీ ముఖ్యంగా జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీకు పూర్వజన్మ కర్మబంధం మరియు ఈ జన్మ ప్రత్యేకత. ఈ రాశివారు సాధారణ జీవితం కోసం పుట్టినవారు కాదు. మీ జననం వెనుక ఒక లోతైన కర్మ రహస్యం ఉంది. గత జన్మలో మీరు చేసిన త్యాగాలు, సహనం, నొప్పి, మౌన బాధలు ఈ జన్మలో మీ ఆత్మను బలంగా మార్చాయి. ఈ రాశివారు చిన్న వయసులోనే బాధ్యతలు మోస్తారు. ఇతరుల వయసులో ఆటలు ఆనందాలు ఉంటే మీ జీవితంలో మాత్రం బాధలు, ఒత్తిడి, ఆలోచనలు ముందే మొదలవుతాయి. ఇది శిక్ష కాదు, ఇది సిద్ధత. ఈ రాశివారు ఒక్కసారిగా పైకి రావడానికి కాదు, నెమ్మదిగా లోపల బలంగా మారడానికే పుట్టారు. మీరు జీవితంలో ఎన్నోసార్లు ఇలా అనుకుంటారు, నేను తప్పు చేయకపోయినా ఎందుకు నాకు కష్టం వస్తుంది? దానికి కారణం మీ కర్మఫలం. మీరు సాధారణ ఫలితాల కోసం కాదు, అసాధారణ ఫలితాల కోసం తయారవుతున్నారు. ఈ కొత్తకి ముందు వరకు మీ జీవితంలో జరిగిన ప్రతి అవమానం, ప్రతి నష్టం, ప్రతి కన్నీరు మీ భవిష్యత్తు నిర్మాణానికి ఇటుకల. ఈ రాశివారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మీరు పడిపోతారు కానీ విరగరు. విరగరు కాబట్టే చివరికి అందరికంటే ఎత్తుకు వెళ్తారు. ఏప్రిల్ తర్వాత మీ జీవితంలో ఒక స్పష్టమైన అంతర్గత మార్పు మొదలవుతుంది. ఈ మార్పు బయట కనిపించదు, లోపల మొదలవుతుంది. మొదటగా మీకు ఒంటరితనం పెరుగుతుంది. ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. చుట్టూ ఉన్నవాళ్ళు అర్థం కావడం మానేస్తారు. ఇది డిప్రెషన్ కాదు, ఇది ఆత్మ మేలుకొనడం. మీరు మౌనంగా మారుతారు కానీ లోపల ఆలోచనలు వేగంగా తిరుగుతాయి. రాత్రుళ్ళు నిద్ర తగ్గుతుంది. ఒక్కసారిగా భవిష్యత్తు గురించి ఆలోచనలు, జీవితం మొత్తం మీద ప్రశ్నలు. ఈ దశలో చాలామంది భయపడతారు కానీ ఈ రాశివారు భయపడకూడదు. ఎందుకంటే ఇది పాత జీవితం ముగిసి కొత్త జీవితం మొదలయ్యే ముందు వచ్చే మౌనం. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న కొంతమంది మీకు నెగిటివ్గా మారుతారు. మీ మాటలు తప్పుగా అర్థం చేసుకుంటారు. మీ మౌనాన్ని అహంకారంగా భావిస్తారు. అది కూడా మంచిదే, ఎందుకంటే మీ జీవితంలో ఉండకూడని వారు స్వయంగా దూరం అవుతారు. ఈ కొత్త సంవత్సరం ప్రారంభం ఈ రాశివారికి మనసుల ఫిల్టర్ సంవత్సరం. కోటీశ్వరులు అయ్యే ముందు ఈ రాశివారికి కనిపించే 6 ముఖ్య లక్షణాలు. ఈ రాశివారు నిజంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటి, ఎవరు ఒక్క రోజులో కోటీశ్వరులు కాలేరు కానీ కోటీశ్వరులు అయ్యే ముందు కొన్ని లక్షణాలు తప్పకుండా వస్తాయి. మొదటి లక్షణం, మీరు మాట్లాడడం తగ్గిస్తారు. ఎక్కువ వివరణ ఇవ్వటం మానేస్తారు. ఎవరికి ఏం చెప్పాలో అవసరం లేదనిపిస్తుంది. రెండవ లక్షణం, మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని నిరాశపరుస్తారు. ఇది చాలా బాధాకరం కానీ ఇదే మీ మానసిక బలానికి పరీక్ష. మూడవ లక్షణం, డబ్బు వస్తుంది కానీ నిలవదు. ఇది చాలామందిని నిరుత్సాహపరుస్తుంది కానీ ఇదే చివరి పరీక్ష. నాలుగవ లక్షణం, ఆధ్యాత్మికత వైపు మీ మనసు తిరుగుతుంది. శివుడి పేరు పదే పదే మనసులో తిరుగుతుంది. ఎందుకో తెలియకుండా మంత్రాలు వినాలనిపిస్తుంది. ఐదవ లక్షణం,
కలల్లో సంకేతాలు, పాములు, మీరు లోతైన చీకటి తర్వాత వెలుగు, ఇవన్నీ శక్తి మార్పుకు సూచనలు. 6వ లక్షణం, మీకు భయం తగ్గిపోతుంది. ఏం పోతుందో పోనివ్వండి అనే స్థితి వస్తుంది. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది అత్యున్నత ధైర్యం. ఈ 6 లక్షణాలు ఉన్నాయంటే మీ జీవితం మలుపు తిరుగుతున్నట్లే. ఈ కొత్త సంవత్సరం ఈ రాశివారి ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ జీవితం. ఈ కొత్త సంవత్సరం ఈ రాశివారికి పాత బాకీలు తీర్చే సంవత్సరం. ముందుగా ఆర్థిక జీవితం మధ్య సంవత్సరం వరకు ఒత్తిడి ఉంటుంది, కానీ ఆ తర్వాత ఒక అవకాశం, ఒక నిర్ణయం, ఒక రిస్క్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది చిన్న మార్పు కాదు, ఇది మీ ఆదాయం, మీ స్థాయి, గౌరవం అన్నీ ఒక్కసారి పెరుగుతాయి. ఉద్యోగం విషయానికి వస్తే పాత పని మీద విరక్తి, కొత్త దారి మీద ఆకర్షణ. ఇది ప్రమాదకరంగా అనిపించిన అదే మీ సరైన మార్గం. కుటుంబ జీవితం ముందు మీ మాటకు విలువ ఉండదు, మీ నిర్ణయాలు విమర్శించబడతాయి. కానీ కొత్త చివరికి మీ మాటే చట్టమవుతుంది, ఎందుకంటే ఫలితాలు మీ వైపే ఉంటాయి. ఒక వ్యక్తి ద్వారా ఈ రాశివారి జీవితం మొత్తం మారే యోగం. ఈ కొత్త సంవత్సరంలో ఈ రాశివారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు. ఆ వ్యక్తి మీ గతాన్ని పట్టించుకోడు, మీ సామర్థ్యాన్ని మాత్రమే చూస్తాడు. ఆ వ్యక్తి మాట మీ జీవితానికి దిశ చూపిస్తుంది. ఆ పరిచయం మీ నిద్రలేని రాత్రులకు కారణమవుతుంది. ఈ వ్యక్తి బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేక పూర్తిగా అన్యుడు కావచ్చు. కానీ ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీ జీవితం మునుపటిలా ఉండదు. ఈ యోగం ప్రతి మీ రాశివారికి రాదు, కానీ ఈ వీడియో చూస్తున్న వారికి మాత్రం చాలా బలంగా ఉంది. మీరు బాధపడింది వృధా కాదు, మీరు ఓపిక పట్టింది తప్పు కాదు. ఇదంతా మీ జీవితాన్ని పూర్తిగా మార్చడానికి జరిగిన సిద్ధత మాత్రమే. ఈ రాశివారు ఈ కొత్తలో తప్పనిసరిగా చేయాల్సిన అంతర్గత మార్పులు. ఈ రాశివారు జీవితం మారాలంటే ముందుగా లోపల మార్పు జరగాలి. ఇప్పటివరకు మీరు ఇతరుల కోసం ఎక్కువగా జీవించారు, ఇకపై మీకోసం జీవించాల్సిన సమయం మొదలవుతుంది. మొదటిగా ప్రతి ఒక్కరికి మీ బాధలు చెప్పడం మానేయాలి. ఎవరు అర్థం చేసుకుంటారో వారు మాటల కంటే ముందే అర్థం చేసుకుంటారు. మిగతా వాళ్ళు వినిపించుకున్నట్లు నటిస్తారు, అంతే. రెండవది, మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవాలి. మీ నిర్ణయాలపై అనుమానం పెట్టుకోవడం మీ శక్తిని మీరు తగ్గించుకోవడమే. మూడవది, కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఈ రాశి వారికి కోపం న్యాయంగా ఉన్నా అది తప్పు సమయంలో బయటపడితే మీకే నష్టం చేస్తుంది. నాలుగవది, ప్రతి విషయానికి వెంటనే స్పందించకూడదు. మౌనం కూడా ఒక శక్తి. ఈ కొత్తలో అదే మీ ఆయుధం. ఐదవది, మీ శరీరం సంకేతాలను వినాలి. నిద్ర, ఆహారం, విశ్రాంతి ఇవన్నీ నిర్లక్ష్యం చేస్తే మీ అదృష్టం కూడా నెమ్మదిస్తుంది. ఈ రాశివారికి ఈ కొత్తలో శత్రువులు ఎలా నిర్వీర్యం అవుతారు ఈ రాశివారు గమనించాలి. మీ శత్రువులు ఎప్పుడూ ముందే కనిపించరు. కొన్నిసార్లు వారు స్నేహితుల ముఖంలో ఉంటారు, కొన్నిసార్లు మీ విజయాన్ని చూసి మౌనంగా ద్వేషిస్తారు. ఈ కొత్తలో ఒక విశేషం జరుగుతుంది. మీకు హాని చేయాలనుకున్న వాళ్ళే తాము సమస్యల్లో చిక్కుకుపోతారు. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరము లేదు. మీ మౌనం మీ ఎదుగుదల, అదే వారికి శిక్ష. మీ పేరు మీద చెడు మాటలు చెప్పిన వారు మీ ఫలితాలను చూసి నిశ్శబ్దమవుతారు. ఈ కొత్తలో ఈ రాశివారికి న్యాయం ఆలస్యంగా అయినా ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రాశివారు ఆధ్యాత్మిక రక్షణ మరియు శివానుబంధం. మీ జీవితానికి ఎప్పుడూ శివుడు కేవలం దేవుడు కాదు, ఒక శక్తి, ఒక రక్షణ కవచం. ఈ కొత్తలో ఈ అనుబంధం మరింత బలపడుతుంది. ఎదురు దెబ్బలు తగలాల్సిన చోట మీరు తప్పించుకుంటారు. ఎవరికీ తెలియకుండా మీ పనులు సాఫీగా జరుగుతాయి. కొన్నిసార్లు మీరు ఎలా అనుకుంటారు, ఇది ఎలా సాధ్యమైంది అని. అదే శివానుగ్రహం. ఈ సమయంలో ప్రతి సోమవారం మనసులో శివనామ స్మరణ చేస్తే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులు కరుగుతాయి. మీకు తెలియకుండానే మీ జీవితాన్ని ఎవరో కాపాడుతున్నట్లు మీకు అనిపిస్తుంది. అది మీ భ్రమ కాదు, అది దైవరక్షణ. ఈ కొత్తలో ఈ రాశివారి అదృష్టాన్ని ఆపే ప్రధాన అడ్డంకులు. అదృష్టం దగ్గరికి వచ్చినప్పుడు
కొన్ని అడ్డంకులు కూడా వస్తాయి. ఇది సహజం. మీకు ఈ కొత్తలో ప్రధాన అడ్డంకి అతి ఆలోచన. ఎక్కువగా ఆలోచించి అవకాశాలను వదిలేసే ప్రమాదం ఉంటుంది. రెండవ అడ్డంకి పాత గాయాలను మర్చిపోలేకపోవటం. గతాన్ని మోస్తూ ముందుకు నడవలేరు. మూడవ అడ్డంకి అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నం. ఇది మీ జీవితానికి అతిపెద్ద శత్రువు. నాలుగవ అడ్డంకి ఆత్మవిశ్వాసం ఉన్నట్లు కనిపించి లోపల సందేహపడటం. ఈ 4 అడ్డంకులను దాటితే ఈ కొత్తలో మిమ్మల్ని ఆపే శక్తి ఏదీ లేదు. ఈ రాశివారి జీవితంలో ఈ కొత్త తర్వాత శాశ్వత మార్పు. ఈ కొత్త సంవత్సరం మాత్రమే కాదు, ఒక గీత. ఈ గీతకు ముందు బాధ, అవమానం, అనిశ్చితి. ఈ గీతకు తర్వాత స్థిరత్వం, గౌరవం, స్పష్టత. మీరు ఇకపై చిన్న విషయాలకే కుంగిపోరు. మీ విలువ మీకు తెలుస్తుంది. మీ సమయం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. మీ జీవితం నెమ్మదిగా అయినా సరైన దిశలో నడుస్తుంది. ఇది ఒక్కసారిగా వచ్చే అద్భుతం కాదు, కానీ తిరిగి వెనక్కి పోని మార్పు. ఈ రాశివారు ఈ మార్పుకు అర్హులు, ఎందుకంటే మీరు బాధను ఓర్పుగా మోశారు. ఈ రాశివారు గత బాధలు ఎందుకు తప్పనిసరయ్యాయి? ఇక మీరు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకునేటప్పుడు ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? ఇది సాధారణ ప్రశ్న కాదు, ఇది ఒక ఆత్మ ప్రశ్న. మీ జీవితంలో బాధలు యాదృచ్ఛికంగా రావు. ప్రతి బాధకు ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఇప్పటికీ అర్థం కాకపోయినా కాలం గడిచిన తర్వాత మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు నమ్మిన వారు మోసం చేశారు. మీరు నిజాయితీగా ఉన్న చోట మీకు అన్యాయం జరిగింది. మీరు సహాయం చేసిన వారే మీ గురించి తప్పుగా మాట్లాడారు. ఇవన్నీ చూసి మీరు లోపలే విరిగిపోయారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ బాధలు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని తీర్చిదిద్దడానికి, సాధారణ విజయానికి పుట్టలేదు. మీరు పెద్ద మార్పుకు, పెద్ద స్థాయికి సిద్ధం కావాలి. అందుకే చిన్న వయసులోనే బాధను అర్థం చేసుకునే స్థాయికి తీసుకువచ్చారు. మీరు బాధపడిన ప్రతి సంవత్సరం మీ ఆత్మకు ఒక పాఠం. ఆ పాఠాలే మీ జీవితాన్ని కాపాడుతాయి. ఈ రాశివారికి సహనం శాపమా లేక వరమా? ఈ రాశివారి జీవితంలో అత్యంత బలమైన లక్షణం సహనం. కానీ అదే సహనం చాలాసార్లు మీకు శాపంలా అనిపించింది. ఎందుకంటే మీరు ఎక్కువ ఓపిక పట్టారు, ఎక్కువగా భరించారు, ఎక్కువగా మౌనంగా ఉన్నారు. ఇతరులైతే అప్పుడే విడిచిపెట్టేవారు, లేదా ప్రతీకారం తీర్చుకునేవారు, లేదా సంబంధాలను తెంచుకునేవారు. కానీ మీరు అలా చేయలేదు, ఎందుకంటే మీ లోపల ఒక లోతైన నమ్మకం ఉంది. ఎప్పుడో ఒకరోజు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉంది. మీకు ఈ సహనం భారం అనిపిస్తుంది, కానీ మీకు అదే సహనం మిమ్మల్ని అందరికంటే ముందుగా నడిపిస్తుంది. మీరు తొందరపడకపోవడం వల్ల చాలా ప్రమాదాలు తప్పించుకున్నారు. మీరు మౌనంగా ఉండటం వలన చాలా శత్రువులు బయటపడ్డారు. ఇప్పుడు అర్థమవుతుంది, మీ సహనం బలహీనత కాదు, అది అతిపెద్ద శక్తి. మీకు మానసిక యుద్ధం మరియు విజయం. మీ రాశివారి యుద్ధం బయట ప్రపంచంతో కాదు, లోపల ఉంటుంది. మీరు నవ్వుతున్నట్లు కనిపిస్తారు, కానీ మీ లోపల యుద్ధం నడుస్తుంటుంది. మీరు శాంతంగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ మనసులో తుఫాన్లు. ఈ మానసిక యుద్ధం ప్రతి ఒక్కరికి ఉండదు. ఇది బలమైన ఆత్మలకు మాత్రమే. మీరు మీపై అనుమానం పెట్టుకున్నారు, నిర్ణయాలపై ప్రశ్నలు వేసుకున్నారు, మీ విలువను మీరే తగ్గించుకున్నారు. ఇది మీ తప్పు కాదు, ఇది మీరు ఎదుర్కొన్న పరిస్థితుల ప్రభావం. మీకు మానసిక యుద్ధం ఈ మలుపు ఇక తిరగబోతుంది. మీరు ఇకపై మీ శత్రువుగా ఉండరు, మీరు మీ మిత్రుడిగా మారుతారు. మీరు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీ పరిమితులను అంగీకరిస్తారు, మీ శక్తిని గుర్తిస్తారు. అక్కడి నుంచి మీ జీవితం, మీ విజయం మొదలవుతుంది. ఇప్పటివరకు మీ విలువను చాలామంది గుర్తించలేదు, మీ కష్టాన్ని తక్కువగా చూశారు, మీ మాటలను పట్టించుకోలేదు. కానీ కాలం మారుతుంది. మీకు ఈ నెల తర్వాత మీరు మారారు, కానీ మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారబోతుంది. మీ మాటకు విలువ వస్తుంది, మీ నిర్ణయాలకు గౌరవం వస్తుంది, మీ అనుభవానికి విలువ పెరుగుతుంది. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు, కానీ ఇది తిరిగి వెనక్కి వెళ్ళదు. మీరు గతంలో చేసిన తప్పులే ఇప్పుడు మీకు
పాఠాలుగా మారుతాయి. మీరు ఎదుర్కొన్న బాధలే ఇప్పుడు మీ బలంగా మారుతాయి. ఇప్పుడు మీ విలువలను గుర్తించిన వారు మీ విజయాన్ని చూసి నిశ్శబ్దంగా ఉంటారు. వారి భవిష్యత్తు దారిలో స్థిరత్వం, మీ జీవితంలో ఎప్పుడు అస్థిరతతో జీవించారు. డబ్బు విషయంగా, సంబంధాల విషయంగా, మనసు విషయంగా. కానీ ఈ దశ ముగుస్తుంది. మీకు ఈ నెల తర్వాత మీ జీవితంలో స్థిరత్వం మొదలవుతుంది. ఇది సంపూర్ణ ఆనందం కాదు, కానీ ప్రశాంతత. మీరు ఇకపై ప్రతిరోజు భయంతో లేవరు, ప్రతి రాత్రి ఆందోళనతో పడుకోరు. మీరు మీ జీవితాన్ని మీ నియంత్రణలోకి తీసుకుంటారు. ఈ స్థిరత్వం మీకు ఒక్కసారిగా వచ్చిన వరం కాదు, మీరు ఎన్నో సంవత్సరాలు భరించిన బాధలకు ఇది ప్రతిఫలం. మీరు ఇకపై మీ జీవితాన్ని ప్రశ్నించరు, మీరు మీ జీవితాన్ని నడిపిస్తారు. ఇది మీ నిజమైన విజయం. ఈ కొత్తలో మీరు దైవ నిర్ణయం ఎలా అమలవుతుంది? మీ జీవితంలో కొన్ని సంఘటనలు మన నిర్ణయాలతో జరగవు, అవి దైవ నిర్ణయంతోనే జరుగుతాయి. ఈ కొత్తలో అలాంటి సంఘటనలు ఎక్కువగా కనిపిస్తాయి. మీరు చేయాలనుకునే పనులు కూడా మీ జీవితంలోకి వస్తాయి. మీరు వెళ్ళాలనుకునే దారులు కూడా మీ ముందుకు తెరుచుకుంటాయి. ఇది గందరగోళంగా అనిపించినా ఇది దారి తప్పడం కాదు, ఇది దైవం మీ చేతిని పట్టుకొని సరైన దిశలో నడిపించడం. కొన్ని నిర్ణయాలు మీకు కష్టంగా అనిపిస్తాయి, కానీ తర్వాత కాలంలో అవే మీ జీవితాన్ని కాపాడుతాయి. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మార్పును ప్రశ్నించకూడదు, కొన్ని మార్పులను అంగీకరించాలి. మీ జీవితంలో చివరి పరీక్ష దశ. విజయం దగ్గరగా వచ్చినప్పుడు చివరి పరీక్ష తప్పనిసరిగా వస్తుంది. మీకు ఈ కొత్తలో ఆ పరీక్ష మానసికంగా ఉంటుంది. మీరు అనుకున్న ఫలితం తక్షణమే రాకపోవచ్చు. అప్పుడు అనుమానం, నిరుత్సాహం, ఒంటరితనం పెరుగుతాయి. ఇక్కడే చాలామంది ఓడిపోతారు, కానీ మీరు కాదు. ఎందుకంటే మీరు ఎంత దూరం వచ్చారు. ఇక్కడ ఆగిపోవడం మీ కర్మలో లేదు. ఈ పరీక్ష దశలో మీరు మీ మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోవాలి. మీకు ప్రార్థనకు స్పందించే కాలం. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రార్థనలు మీకు ఫలితం ఇవ్వలేదని అనిపించవచ్చు, కానీ ప్రతి ప్రార్థన సమయం చూసి ఫలిస్తుంది. ఈ కొత్తలో మీ ప్రార్థనలకు స్పందన మొదలవుతుంది. మీరు కోరుకున్నది అచ్చంగా అదే రూపంలో రాకపోవచ్చు, కానీ మీకు అవసరమైన రూపంలో వస్తుంది. మీరు కాపాడబడ్డట్లు, మీరు చూసుకోబడ్డట్లు అనిపించే సందర్భాలు పెరుగుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ సమాధానం. మీ జీవితంలో గర్వం కాక గౌరవం. ఈ కొత్త తర్వాత మీకు కొత్త స్థాయికి చేరుకుంటారు, కానీ ఈ స్థాయిలో గర్వం వస్తే అన్నీ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు వచ్చిన గౌరవం మీ బాధల ఫలితం. అందుకే నమ్రతను విడిచిపెట్టకూడదు, మీ మూలాలను మర్చిపోకూడదు. మీరు మౌనంగా ఉండగలిగితే మీ విజయం శాశ్వతమవుతుంది. మీకు మీ జీవిత ప్రయాణంలో పూర్తి సమాధానం. మీ జీవితం ఇప్పుడు ప్రశ్నలతోనే సాగింది. ఎందుకు ఈ బాధ? ఎందుకు ఈ ఆలస్యం? ఎందుకు ఈ ఒంటరితనం? ఈ కొత్త తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. మీరు వెనక్కి చూసి ఒక విషయం అర్థం చేసుకుంటారు, ఏది వృధా కాలేదు. మీ బాధ, మీ సహనం, మీ మౌనం అన్నీ మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి మాత్రమే. ఇది ముగింపు కాదు, ఇది మీ జీవితంలో మొదటిసారిగా స్పష్టత వచ్చిన దశ. ఇప్పుడు మీరు విన్నది సాధారణ జ్యోతిష్యం కాదు, ఇది భయం కలిగించే మాటలు కూడా కాదు. ఇది మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి బాధకు, ప్రతి ఆలస్యానికి, ప్రతి మౌన కన్నీటికి ఒక సమాధానం. మీరు ఎంతవరకు పడిన కష్టం వృధా కాలేదు. మీరు భరించిన ఒంటరితనం అర్థం లేనిది కాదు. మీ ఓపిక దేవుడు మాత్రమే చూశాడు. అందుకే ఈ కొత్త తర్వాత మీ జీవితంలో మార్పు తప్పదు. ఈ మార్పు ఒక్కసారిగా వచ్చి మాయమయ్యేది కాదు. ఇది నెమ్మదిగా కానీ శాశ్వతంగా మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే మార్పు. ఇప్పటి నుంచి మీరు మీ జీవితాన్ని ప్రశ్నించకండి, మీరు మీ మీద అనుమానం పెట్టుకోకండి, ఎందుకంటే మీ సమయం మొదలైంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసులో ఏదైనా తాకితే, మీ మనసుకి ఏదైనా అనిపిస్తే అది యాదృచ్ఛికం కాదు, అది దైవ సంకేతం. ఈ మాటలు నిజమైతే మీరు కూడా ఒక విషయం చేయండి. మీ మనసులో శివుడిని ధ్యానించండి, మీ బాధలను ఆయన చేతుల్లో పెట్టండి. మీకు నమ్మకం ఉంటే మీ జీవితంలో మార్పు తప్పకుండా జరుగుతుంది.
మీ జీవితం మారే క్షణం ఇక్కడి నుంచే మొదలవుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని జై సంతోషి మాత అని చిన్న కామెంట్ అయితే చేయండి.